నన్ను నేను కాపాడుకునే ప్రయత్నంలో హఠాత్తుగా జరిగిన ప్రమాదం వల్ల మేనేజర్ చనిపోయాడు మేడం. నాలాగా ఆ కీచకుడి వల్ల బాధపడ్డ వీళ్ళందరూ నాకు సాయం చేశారు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా వస్తే కౌశికి గారి పరువు పోతుందని మీరా ఈరోజు రాలేదు కదా, నువ్వు వెళ్ళి తన బుర్కా ఉంటుంది తీసుకునిరా. సరే. ఆ రోజు మీరా రాకపోవడం మాకు ప్లస్ అయింది. మేనేజర్ శవానికి బుర్కా వేసి అవునండి, ఒక సీసీ కెమెరా కూడా పనిచేయట్లేదు. ఎన్నిసార్లు కాల్ చేయాలి మీకు? చెప్పండి, మీకోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలి? అసలు మీరు వస్తారా రారా? మీరా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నాలే, నీకేం కాదు. అలా ఆ రోజా శవాన్ని క్యాబిన్ రూమ్ లో పెట్టాం మేడం. ఇందులో తప్పంటూ ఉంటే అది కేవలం నాది మాత్రమే మేడం. అంతేగాని కౌశికి మేడం గారిని ఇన్వాల్వ్ చేయాలని గాని హత్య చేసి శిక్ష నుంచి తప్పించుకోవాలని కాదు మేడం. అమ్మాయిల మీద వ్యామోహంతో వాయి వరుసలు మర్చిపోయి ప్రతి ఆడదాని వెంట పడే అలాంటి కుక్క నా చేతుల్లో చనిపోయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను మేడం. ఇందుకు మీరు ఏ శిక్ష విధించినా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను మేడం. అవును మేడం, తను నేరం చేసిందని మీరంటున్నా మా అందరి దృష్టిలో మాత్రం తను చాలా మంచి పని చేసింది. మీరు శిక్ష విధించాలి అనుకుంటే తనొక్కదానికే కాదు మేడం, మా అందరికి కూడా శిక్ష వేయండి. అవునా మేడం? మీ అందరి బాధని నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని. కానీ చట్టానికి అందరూ సమానమే కదా జడి. కావచ్చు కేడి, కానీ చట్టం అంటేనే న్యాయం. వీళ్ళిక్కడ చేసింది కూడా ఆ న్యాయమే కదా. ఇంతమంది ఆడవాళ్ళ కన్నీటి ఉసురు పోసుకున్నా ఏ మగాడికైనా అదిగో జగదాత్రి కేదార్ వచ్చేశారు. జగదాత్రి సాక్ష్యాలు తెచ్చారా? అక్క నిర్దోషి అని ప్రూవ్ అవుతుంది కదా? సిస్టర్ చెప్పండి సిస్టర్, వదిన జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా? మీరు జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదు, వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మయ్య. ఎస్ఐ గారు, మీరు మా వదిన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జరిగిన మర్డర్ కి మా వదినకి ఎలాంటి సంబంధం లేదు అని సాక్ష్యం మేము సాక్ష్యాలు తీసుకొచ్చారు. ఇది మేనేజర్ పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ రిపోర్ట్స్ లో మేనేజర్ ని ఒక్కరు కాదు, దాదాపు ఒక 15 మంది కలిసి చంపినట్టుగా ఉన్నారు. 15 మంది. సో మా వదిన ఒక్కరే నేరస్తురాలని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? అట్ ద సేమ్ టైం ఆ రిపోర్ట్ లో మేనేజర్ చనిపోయిన టైం ఎగ్జాక్ట్ గా 11 to 11:30. కానీ మా అక్క మర్డర్ జరిగిన రోజు 10:55కే ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి మళ్ళీ 1:30 వరకు బయటికే వెళ్ళలేదు. సో మర్డర్ జరిగిన టైంలో మా వదిన ఇంట్లోనే ఉన్నారు.
అలాంటిది ఆఫీస్కి వెళ్లి మేనేజర్ని ఎలా చంపగలుగుతుంది? అండ్ వన్ మోర్ థింగ్, హత్య చేయడానికి సంబంధించిన ఒక్క వెపన్ కూడా దొరకలేదు. అండ్ బాడీ మీద మా వదినకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ కూడా లేవు. సో మరి మీకు ఇక్కడ అర్థం కావట్లేదా ఈ నేరానికి మా వదినకి ఎలాంటి సంబంధం లేదని? ఎస్ మేడం, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మీరు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్ట్ గానే ఉంది. బట్ ఇవన్నీ కోర్టులోనే ప్రొడ్యూస్ చేయాలి. మీరు ఈ విషయాలన్నీ అక్కడ తెలుసుకుంటే బెటర్. నేను ఆల్రెడీ 1 డే బెయిల్ శాంక్షన్ చేశాను. ఇంతకు మించి బెయిల్ అంటే కోర్టు యాక్సెప్ట్ చేయదు మేడం. మీరు ఆ మాట అంటారని మాకు తెలుసు ఎస్ఐ గారు. అందుకే ఆల్రెడీ 1 డే ఎక్స్టెన్షన్ చేస్తూ